వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా వస్తాయి. ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందడం సంతోషకరంగా ఉంటుంది. అదేవిధంగా నూతన ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతారు. నరదృష్టి అధికంగా ఉంది. బంధువర్గంలో కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, బాగా కష్టపడుతున్నారని, బాగా ఎదిగిపోతున్నారని అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఖర్చుల మటుకి అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి 10 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే కొన్ని విషయాలని గోప్యంగా ఉంచడమే చెప్పదగినది. అందరూ బాగున్నారు, అందరూ మనవారే కదని కొన్ని విషయాలు చెప్పడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోవాలవుతారు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. విద్యార్థులు విద్యాపరంగా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వివరాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళి దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవడం, స్టూడెంట్ లోన్ మంజూరు అవడం అటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే తల్లిదండ్రుల సహకారాలు మీకు ఎంతగానో ఉన్నాయి కాబట్టి ప్రతి విషయాన్ని వారితో చర్చించి ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఒక శుభవార్తని వినగలుగుతారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాస్త ఆలస్యం అవుతుంది. ఏదైనా సరే ఒక నిర్ణయాలు వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. భూ సంబంధించిన వ్యవహారాలు, వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంజనీర్స్, కూరగాయల వ్యాపారస్తులు కావచ్చు, చిరుధాన్య వ్యాపారస్తులు, హాస్పిటల్స్, హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. లాభాధిపతి అష్టమాధిపతి బుధుడు జన్మరాశిలో ఉన్నారు. ఏదో విధంగా అనుకోని స్థాయిలో డబ్బు రావడం అనేది ఏర్పడుతుంది. ఆ వచ్చిన ధనాన్ని సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగింది. లేకపోతే అప్పటికప్పుడు ఖర్చు అవకాశాలు గోచరిస్తుంది. జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకు అతీతంలో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటకు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.